ఇప్పుడు బనకచర్ల విషయంలో ఆంధ్ర తెలంగాణలో పత్రికల వార్తలు అక్కడ కోణం అక్కడ ఇక్కడ కోణం ఇక్కడ అట్లా ఉన్నాయన్నమాట. ఆంధ్రాలోనేమో బనకచర్ల కావాలి, తెలంగాణలోనేమో బనకచర్ల వద్దు, ఈ తరహాలో వార్తలు రాసుకొస్తున్నారు. సరే, అది పక్కన పెడదాం. ప్రాక్టికల్గా ఇప్పుడు ఏంటంటే పర్యావరణ అనుమతులు కానీ సిడబ్ల్యూసి అనుమతులు కానీ ఇవేమీ లేవు. ఇవన్నీ తీసుకోవాలా? ఒక ప్రాజెక్టుకి ఫస్ట్ మనకు కావాల్సింది ఫండింగ్, చేతిలో డబ్బులు ఎంత ఉన్నాయి. ఇప్పుడు అమరావతికి 1,00,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తే 30,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నాం. ఇంకా 70,000 కోట్లు కట్టాలి. అవి ఎక్కడి నుంచి తేవాలో ఎలా సేకరించాలో పక్కన కొట్టుకుంటున్నాం. ఇప్పుడు బనకచర్లకి డబ్బులు మనం కట్టగలమా? 80,000 కోట్లు ఇప్పటికిప్పుడు అంచనా. అది పూర్తయ్యేటప్పటికి 1,50,000 అవుతుందా 2,00,000 కోట్లు అవుద్దో తెలియదు. అది కూడా అసలు రాయలసీమలో రన్నింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే అద్భుతంగా సాగుతుంది. బనకచర్ల అనేటటువంటిది ఎత్తిపోయడం, ఎత్తిపోతలు వచ్చేటప్పటికి కోట్ల డబ్బు, కరెంటు బోల్డ్ అంత అవసరం అవుతాయి. ఆ స్థాయిలో ప్రయోజనం చేకూరుతుంది అన్నటువంటిది కేంద్రం ఒప్పుకుని తీసుకురావాల్సి ఉంటుంది. కేంద్రం మూవ్ చేస్తే మాత్రమే బనకచర్ల సాధ్యమవుతుంది. ఈలోపు 2 రాష్ట్రాల్లో కూడా రాజకీయ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు దీన్ని ఒక అవకాశంగా మలుచుకుని ఇక్కడ పూర్తి చేసేసినట్టు, అక్కడ పూర్తిగా ఆపేసినట్టు ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.